పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై 4వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము ఆదికాండము 23వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు, మరియు 24వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు, మరియు 62వ వచనం నుండి 67వ వచనం వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు. తరువాత యేసు అచ్చటి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టికడ కూర్చున్న మత్తయి అను వానితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంట్లో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుండిరి. అది చూసిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలకు ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. నాకు కారుణ్యం కావలెను కానీ బలి అవసరం లేదు అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహించినప్పుడు, నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని మీద ఆధారపడి జీవించే వారికి కష్టాలు నష్టాలు ఎన్నో, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. వారి జీవితంలో ఏమి లేమితనమున్నా ఎదుర్కొంటారు. ఈనాటి మొదటి పఠనంలో దేవుని ఆజ్ఞను పాటించి అన్నీ వదిలి వచ్చిన అబ్రహామునకు చివరికి తన భార్య చనిపోతే పాతిపెట్టడానికి కూడా స్వంత స్థలం లేకుండా పోయింది. ఇదంతా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అబ్రహాము అన్నింటినీ ఓపికతో భరిస్తూ దేవుని మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నాడు. ఇక రెండవది, దేవుడు అబ్రహాముతో చేసిన ఒప్పందం నెరవేర్చడానికి తన కుమారునికి తన చుట్టుపక్కలలోని పిల్లలను ఈసాకు భార్యగా తీసుకుని రావలసినదిగా తన సేవకుని అర్థిస్తూ ఉన్నాడు. నూతన నిబంధనలో అత్యంత శక్తివంతమైన వాక్యం ఏమైనా ఉంది అంటే అది నన్ను అనుసరింపుము. 2000 సంవత్సరాల క్రిందట ఈ వాక్యం శిష్యులతో చెప్పబడింది. వారు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి గురువుకు, ప్రతి కన్యాస్త్రీకి, ప్రతి విశ్వాసికి ఈ వాక్యంతో ప్రభు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈనాటి సువార్తలో మనం క్రీస్తు ప్రభు మత్తయిని తన యొక్క సువార్త పనిలో భాగస్థుడు కమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభు అందరినీ ఆహ్వానించలేదు కానీ హృదయాలను ఎరిగినటువంటి ప్రభువు మత్తయిని ఆహ్వానించాడు. కానీ అది కొందరికి నచ్చలేదు. ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను పిలిచి వారిని బాగుపరచటానికి కానీ నీతిమంతులను పిలవటానికి కాదు అని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మారు మనస్సు పొంది విశ్వాసంలో అభివృద్ధి చెందే వారికి మనం అన్ని విధాలా చేయూత ఇవ్వాలి. వాటిని మనం అడ్డగించకూడదు. నేటి సువార్తలో యేసు మత్తయి అను సుంకరిని తన శిష్యులలో చేర్చుకుని గొప్ప సంఘటన గురించి చూస్తాం. యేసు తన పిలుపును ఉచితంగా ఉదారంగా తను చిత్తగించిన వారికి అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది తన సంకల్పం, తన ఎన్నిక. ఆ దైవ ఎన్నికకు శిష్యులు వ్యక్తిగత సామర్థ్యానికి మధ్య గొప్ప వ్యత్యాసం ఉంది. తాను కోరుకున్న వారిని ఎంచుకొని యేసు తానే వారిని తన ప్రేషిత కార్యమునకు అనుగుణంగా మలుచుకుంటాడు.
దైవరాజ్య నిమిత్తమై వారికి అవసరమైన శక్తిని, ఆధ్యాత్మిక గుణమును ఆయనే దయచేస్తాడు. నేటి వాక్కు ద్వారా యేసు మరో సత్యాన్ని తెలియజేస్తున్నాడు. పాపులు కూడా దైవరాజ్య విస్తరణ బాధ్యతను అర్హులైన ఉన్నారు. అందుకే యేసు పాపాత్ములకు తన శిష్యరికంలో స్థానమును ఇస్తూ ఉన్నారు. వారితో కలిసి భుజించారు. అన్నిటికీ మించి నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని వారిని ఉదాహరించాడు. దీని అర్థం ఒక ఆదర్శంగా చూపిస్తుంది. ఇందులోని లేఖన పరిపూర్ణతను కూడా ప్రకటించాడు. నాకు కారుణ్యం కావలేను కానీ బలి అవసరం లేదు. ఇది యేసు పాపులకు ఇచ్చే ప్రాధాన్యత. ఇది కూడా పరిశీలకు ఒక చెంపపెట్టుగా ఉంది. కావున క్రీస్తు వైపు అడుగులు వేద్దాం. ఆయన కారుణ్యమును అనుభవిద్దాం. దేవుడు మనలను దీవించుగాక. ఆమేన్. ప్రియా స్నేహితులారా, ఈనాటి గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఆనాడు మత్తయిని పిలిచిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా ఆయన పిలుపును మనం అందుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి. దేవుడు మనల్ని జ్ఞానస్నానం ఇచ్చి పేరు పెట్టి పిలిచారు. ఆయన పేరు మన జీవితంలో నిలిచిపోవాలంటే ఆయన పిలుపును నూరంతలుగా సమాధానం ఇవ్వాలి. ఆయన పిలుపు మహోన్నతమైనది. ఇష్టలకే కానీ అందరికీ అందనటువంటి ఈ యొక్క గొప్ప పిలుపును క్రైస్తవుడిగా, మరి ముఖ్యంగా రక్షణ పొందిన వారిగా ప్రభు మనకు ఇచ్చేటువంటి గొప్ప ఆధిపత్యం. ఇది పరలోక ప్రవేశానికి ద్వారం అని మనం గమనించాలి. ఈ జ్ఞాన స్నానం ద్వారా తిరుసభలో మనం మమేకమవుతూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా కలిసిపోతూ ఉన్నాం. మరి ఇంకా దైవాభ్యంగనాలు స్వీకరించడం ద్వారా దేవుణ్ణి సర్వస్వంగా స్వీకరిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీరు అనుదినం మమ్మల్ని పేరుతో పిలుస్తూ ఉన్నారు. కానీ ఆ పిలుపును గమనించక ప్రభా, మేము చెవులున్నా కానీ వినక, కళ్ళు ఉన్నా కానీ చూడలేక, హృదయం ఉన్నా కానీ స్పందించలేని పరిస్థితులను క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క పిలుపు మాధుర్యాన్ని అనుదినం విని స్వీకరించి అనుసరించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మాకు కావలసిన వర్షాన్ని కుమ్మరించమని అర్థిస్తూ ఉన్నాం. పితా